ఫ్రెండ్స్, మనిషి బాడీ ఒక సూపర్ మిషన్. కానీ కొన్నిసార్లు అదే బాడీ మనిషిని కన్ఫ్యూజ్ చేస్తుంది, భయపెడుతుంది. బతికే ఉన్న మనిషి నేను చనిపోయాను అని అనుకోవచ్చా? చిన్న వస్తువులు పెద్దగా, పెద్ద వస్తువులు చిన్నగా కనిపించవచ్చా? ఇలాంటి వింత పరిస్థితులన్నిటికీ ఒకే ఒక పేరు, సిండ్రోమ్స్. ఈ సిరీస్లో రియల్ లైఫ్లో నిజంగా ఉన్న స్ట్రేంజ్ అండ్ రేర్ సిండ్రోమ్స్ గురించి తెలుసుకుందాం. సిండ్రోమ్ అంటే ఒక డిసీజ్ కాదు ఫ్రెండ్స్. కొన్ని సిమ్టమ్స్ ఒక ప్యాటర్న్లో ఒకేసారి కనిపిస్తే దాని సిండ్రోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అలసట, తలనొప్పి, నిద్ర లేకపోవడం, ఇవి కలిసి వస్తే అది ఒక సిండ్రోమ్ అయి ఉండొచ్చు. సిండ్రోమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ జీన్స్లో ప్రాబ్లం, బ్రెయిన్ కెమికల్స్లో ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్, బర్త్ టైమ్ కాంప్లికేషన్స్, స్ట్రెస్ అండ్ మెంటల్ ట్రామా. కొన్ని సిండ్రోమ్స్ పుట్టుకతోనే వస్తాయి, ఇంకొన్ని లైఫ్ మిడిల్లో స్టార్ట్ అవుతాయి. ఈ సిరీస్లో మనం చూసే కొన్ని సిండ్రోమ్స్. కోటార్ట్ సిండ్రోమ్, నేను చనిపోయాను అని బిలీవ్ చేసే కండిషన్. అలిస్ ఇన్ వండర్ల్యాండ్ సిండ్రోమ్, ఆబ్జెక్ట్ సైజ్ రాంగ్గా కనిపించడం. లాక్డ్ ఇన్ సిండ్రోమ్, బాడీ మూవ్ కాదు, మైండ్ ఫుల్ యాక్టివ్. స్ప్లిట్ బ్రెయిన్ సిండ్రోమ్, ఒక బ్రెయిన్ రెండు ఒపీనియన్స్. వింటుంటే మూవీ స్టోరీలా అనిపిస్తుంది కదా, కానీ ఇవన్నీ రియల్ లైఫ్ కేసెస్. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసమే. మీకు లేదా మీ సరౌండింగ్స్లో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ కన్సల్టేషన్ తప్పనిసరి. గూగుల్ చూసి సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడం డేంజరస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ సిండ్రోమ్ కావాలి అని. నెక్స్ట్ వీడియోలో ఒక స్కేరీ బట్ రియల్ సిండ్రోమ్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.